అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, చిన్నలకు, ఎదురుగా ఉన్న పాత్రికేయులకు, తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరు కూడా అన్యాయం జరగకూడదు. నిన్న మొన్న వచ్చి నిన్న 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అటువైపు నుండి పార్టీ మరి అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు దొంగలు. గోరికాడ నక్కలా కాసుకుంటారు. ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా, ఎప్పుడు కూడా పెరకజనాలని. అది కూడా ఈరోజు ఆలోచన చేయాలా. మరి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలని, నాయకుల యొక్క ఆకాంక్షని, కార్యకర్తల యొక్క అభిష్టాన్ని మరి పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దినేష్ రెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను దినేష్ రెడ్డిని తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. 2014 తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. ఎవరు చెప్తే వచ్చాం? చంద్రబాబు నాయుడు పిలిపిస్తే నేను వచ్చా. నేను పోయి చంద్రబాబు నాయుడు టికెట్ అడగల. చంద్రబాబు నాయుడు పిలిపించి ఆ రోజు ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు, ముగమూరు చంద్రకృష్ణారెడ్డి గారు, నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో బీఆర్సీ గ్రౌండ్స్ లో చేరినటువంటి క్రమంలో 2014లో మరి అనుకోకుండా ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోవడం, చంద్రకృష్ణారెడ్డి గారు కూడా ఓడిపోవడం, నేను ఒక్కడే గెలిచా. ఆ రోజు కూడా 2014లో మరి పార్టీ విధానానికి, పార్టీ ఆలోచనకు అనుగుణంగా పోయాం. ఇప్పుడు అశోక్ అని చెప్పాడు, పార్టీ ఆలోచనకి మరి పక్కకు పోకుండా కార్యకర్తల అభిష్టాన్ని కాపాడాలి. నిజమే. ఈ రోజు 2014లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నేను ఒక్కడే గెలిచా. కమ్మ సామాజిక వర్గం నుంచి కురుకొండ రామకృష్ణ గారు, గొడ్డెల రామారావు గారు గెలిచారు. మా ముగ్గురిని పక్కన పెట్టి ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చి, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి ఏనాడైనా మాట్లాడావా? పార్టీ ఆలోచన తప్పు పెట్టావా? చంద్రబాబు నాయుడు ఆలోచన తప్పు పెట్టావా? ఎందుకంటే అనుభవం కలిగినటువంటి నాయకులు, వాళ్ళ నాయకత్వం పార్టీకి అవసరమని ఆ రోజు కూడా మరి ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోవడం, చంద్రకృష్ణారెడ్డి గారు కూడా ఓడిపోవడం, నేను ఒక్కడే గెలిచా. ఆ రోజు కూడా 2014లో మరి పార్టీ విధానానికి, పార్టీ ఆలోచనకు అనుగుణంగా పోయాం. ఇప్పుడు అశోక్ అని చెప్పాడు, పార్టీ ఆలోచనకి మరి పక్కకు పోకుండా కార్యకర్తల అభిష్టాన్ని కాపాడాలి. నిజమే. ఈ రోజు 2014లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నేను ఒక్కడే గెలిచా. కమ్మ సామాజిక వర్గం నుంచి కురుకొండ రామకృష్ణ గారు, గొడ్డెల రామారావు గారు గెలిచారు. మా ముగ్గురిని పక్కన పెట్టి ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చి, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి ఏనాడైనా మాట్లాడావా? పార్టీ ఆలోచన తప్పు పెట్టావా? చంద్రబాబు నాయుడు ఆలోచన తప్పు పెట్టావా? ఎందుకంటే అనుభవం కలిగినటువంటి నాయకులు, వాళ్ళ నాయకత్వం పార్టీకి అవసరమని ఆ రోజు కూడా మరి ఏ రోజు నోటిప్పి ఎవరి దగ్గర మాట్లాడి, ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతా ఉన్నా. వాళ్ళ అనుభవం కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆలోచన చేశారు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ విధానానికి, పార్టీ సిస్టమ్స్ కి కట్టుబడినటువంటిలో నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు పిలుపునిచ్చి మరి దినేష్ రెడ్డిని మీరు పార్టీలో మరి యువతలో ఈ రాష్ట్రంలో మొట్టమొదట మరి టికెట్ కాదు ఇన్ఛార్జ్ గా ప్రకటించి, అదేవిధంగా ఆశ కల్పించి జనాల్లో నేను అడుగుతున్నా, ఏదైనా ఒక చిన్న రిమార్క్, ఒక చిన్న ఏ సర్వే అయినా, ఏ రిపోర్ట్ అయినా, ఏదైనా ఒక్కటైనా దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే మేము మాట్లాడం. కానీ ఇంతమంది జనానికి అది జవాబు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది కూడా ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంలో నేను అధిష్టాన వర్గానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, పెద్దలందరూ కూడా ఈ సందర్భంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది విజ్ఞప్తి కూడా కాదు, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మా హక్కు, అది మా రైట్. మేము మిమ్మల్ని అడిగేటువంటి రైట్ ఉంది. మీరు ఆశపెట్టారు, ఆశపెట్టి నోటికాడ ముద్దని లాగేశారు, తీవ్ర అన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేశారు. దానికే చెప్తా ఉన్నాం. మళ్ళా ఒక్కసారి మీరు ఐవీఆర్ సర్వే కదా, ఐవీఆర్ సర్వే దినేష్ రెడ్డి మీద మీరు పెట్టండి. ఎవరు ఈ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ పెట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే, ఒకవేళ రిపోర్ట్ ఏదైనా తప్పుడుగా వస్తే మాకు టికెట్ అవసరం. వాలంటరీగా మీరు ఏం చెప్తే చేస్తాం. అంతేగాని మరి నాయకులకి, కార్యకర్తలకి ఆలోచనలకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా మరి కార్యకర్తలు, నాయకులు ఇచ్చినటువంటి
సలహాలని సూచనలు తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు, అందరితో కూడా మాట్లాడే పెద్దలందరూ కూడా ఉన్నారు. అందరితో కూడా మాట్లాడతాం, అందరితో కూడా సమీక్షిస్తాం. అందరి ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రోజు మా ఆలోచన ఒక్కటే, మా నాయకులను కాపాడుకోవాలా, కార్యకర్తలను కాపాడుకోవాలా. మా ప్రాంతం ఈ కోవూరు నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంతం. ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సర్వస్వం వ్యాపారాలను పక్కన పెట్టి ప్రజా జీవితంలో అంకితమైపోయినటువంటి పరిస్థితిని ఈనాడు మరి అధిష్టానం వరకు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, ఏది ఏమైనా చిట్ట చివరిగా చెప్పేది ఒకటే, కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా, నాయకుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, మరి 4 రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఏదైనా విధానాలు నిర్ణయాల్లో కానీ తేడా వస్తే మరి తప్పనిసరిగా ఇబ్బందులు తప్పనటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీని హెచ్చరిస్తూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పిలిపించిన వెంటనే మీరందరూ కూడా పెద్ద మనసుతో దినేష్ ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేశారు. మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ మీ అందరి ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఇలాగే కొనసాగాలని మీ అందరికీ చిందు చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అధిష్టాన వర్గం నిర్ణయం కోసం ఎదురు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాటన్నింటినీ కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో నాయకుల చేత, మన చేత తరివి ఏ రకంగా పార్టీ కోసం కష్టపడ్డారో మనందరం పనిచేసిన వ్యక్తులు మనందరికీ తెలుసు. విద్యావంతుడు, వ్యాపారవేత్త అయినటువంటి దినేష్ రెడ్డి గారిని ఆ రోజున్న పరిస్థితుల్లో బాబు గారే అన్నతో చెప్పి యువకులకి అవకాశం ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దినేష్ రెడ్డి గారి పేరు ప్రతిపాదించి మొదటగా యువకులకి అభ్యర్థులుగా భావించి మనందరితో మమేకమై ముందుకు నడిపించిన వ్యక్తి పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు అన్యాయం జరగటం అంటే నేను మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ 35 రోజులు తిరిగాం లోకేష్ అన్నతో. సాయంత్రం 2 గంటలకు ఎక్కితే 2022 సంవత్సరంలో ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి గారి శత జయంతిని పురస్కరించుకొని యువతకి 40% సీట్లు ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు గారు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో మా నాన్నగారితో మాట్లాడి ఆ రోజున నారా చంద్రబాబు గారు ఆయన కన్విన్స్ చేసి యువతకి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను, మీ అబ్బాయిని రాజకీయాలకు తీసుకురండి, ఖచ్చితంగా మంచి భవిష్యత్తు కల్పిస్తానని చెప్పంటే మారు మాట్లాడకుండా ఆయన ఒప్పుకొని ఆ రోజు నాకు ఫోన్ కూడా చేశారు. మా నాన్నగారు నాకు ఫోన్ కూడా చేశారు. బాబు గారు ఇలా అడిగారు, నన్ను కన్విన్స్ చేశారు. మీరు మనం ఏదైనా భోజనం చేయాలంటే ఎవరిని అతిథులను పిలిస్తే ఏం చేస్తాం, ముందుగా అన్నాన్ని వండుతాం, కూరల్ని వండుతాం, ఇసురాకుని కట్ చేస్తాం, అర్ధి నుంచి ఇసురాకుని కట్ చేసుకుని వస్తాం, నీట్ గా కడుక్కుంటాం, అలానే వడ్డిస్తాం, కడిగి నీట్ గా వడ్డిస్తాం, అతిథికి వడ్డించి మనము నీట్ గా అన్నము, కూర, పప్పు, పెరుగు అన్ని కూడా వడ్డిస్తాం. వాళ్ళందరికీ వడ్డించి ఇవాళ అన్నాన్ని మనం నీట్ గా అన్ని ప్రిపేర్ చేసుకుని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకుని ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి ఇవాళ నీకు కాదు, ఇవాళ వేరే వ్యక్తికి ఎవరు మేము ఇస్తామని చెప్పాను. నువ్వు అన్నం వండిన సంగతి, మనం అన్నం వండిన సంగతి, కూర వండిన సంగతి, అలానే అరటి చెట్టు కోసి ఆకు తీసుకొచ్చిన సంగతి, దాన్ని కడిగిన సంగతి, దాన్ని కలిపి ముద్ద చేసేదాకా మనం ఇవాళ చేస్తే ఇవాళ వేరే వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పి ఇవాళ నారా చంద్రబాబు గారు చెప్పడాన్ని నేను కార్యకర్తలు అందరూ కూడా ఏకీభవించట్లేదు, దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా నేను రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదన కోసం కాదు. నేను కావాల్సినంత డబ్బుని మేము గతంలోనే సంపాదించుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలి, కేవలం కార్యకర్తల్ని కాపాడుకోవాలి, కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతోనే మనం రావడం జరిగింది. ఇవాళ నాకు ఇప్పుడు అభ్యర్థిగా నిలబడిపోయినా నాకు వచ్చే నష్టం అయితే ఎటువంటిది లేదు. నాకుండా విలాసవంతమైన జీవితం నేను అలానే కొనసాగిస్తాను.
అలానే ఎలా అయితే గతంలో మేము మాకు జరిగేవన్నీ కూడా మాకు అలా జరుగుతాయి, కానీ మన పరిస్థితులు అలాంటివి కాదు. మీరందరూ కూడా నన్ను నమ్మి చాలా మంది కొత్త వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలానే గతంలో మా నాన్నగారితో ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కొనసాగించారు. నేను నడుద్దామంటే నడిచారు, పరిగెత్తామంటే పరిగెత్తారు, కూర్చుందామంటే కూర్చుందాం. అలానే ఏ పని చెప్పినా కూడా వీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కాలు నడిపి జరపడం జరిగింది. ఎప్పుడు కూడా నేను మీరు కార్యకర్తలు నేను ఇన్ఛార్జిని అని చెప్పి ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం పెట్టలేదు. ఎలా అయితే ఒక దళం ఉంటుందో, మనకి యుద్ధం చేసేటప్పుడు ఒక దళం ఉంటుందో, దళానికి సైనికులు ఉంటారు, దళాధిపతి ఉంటారు. అలానే మీ అందరితో పాటు నడిచాను. మీ అందరికీ ఒక దళాధిపతిగా ఉండి మీకు ఒక దిక్సూచిగా ఉండాలని మాత్రమే నేను ప్రయత్నించాను. కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు కూడా వేరుగా చూడలేదు. మా కుటుంబ సభ్యులాగానే చూశాను. ఏ రోజు మీరు మా ఇంట్లోకి వచ్చినా, మా పైన బెడ్రూమ్ లోకి వచ్చినా కూడా ఎవరికి కూడా అడ్డు లేదు. ప్రతి ఒక్కరు కూడా డోర్స్ ఓపెన్ ఉంటాయి. ఏ సమయంలోనా మీరు రాత్రి 11 గంటలకి 12 గంటలకు కాల్ చేసినా కూడా ఆ రోజున మీకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఆలోచనలోనే నేను ముందుకు కొనసాగాను. రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో గెలవబోతుందని చెప్పి ఒక ఓర్వడిని మనం తీసుకొచ్చాం. అంతా బాగున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నారా చంద్రబాబు గారు నాకు కూడా బాధాకరంగా ఉంది. ఆయన్ని మరొకసారి పునరాలోచించమని చెప్పి ఆయన ఖచ్చితంగా కోరుతున్నాను. అలానే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అండగా నిలిచారు. ఆయనను కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా మరొకసారి పునరాలోచించండి. మా కార్యకర్తలు ఇవాళ మీరు అందరూ కూడా చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 70 లక్షల మంది కార్యకర్తలున్న కుటుంబం తెలుగుదేశం పార్టీ. దాన్ని నేను గట్టిగా నమ్మాను. అలానే మన కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులాగానే నేను ట్రీట్ చేశాను. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇవాళ నా కోసం ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరి అభిప్రాయం మీరు తీసుకోండి. వీళ్ళందరూ మీరు ప్రజల అభిప్రాయం తీసుకోండి, కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి. ఏది బాగుంటే ఖచ్చితంగా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నారా చంద్రబాబు గారు చెప్తారు. ఇవాళ ఇక్కడ వచ్చిన కార్యవర్గ సభ్యులను చూస్తేనే మీ అందరూ కూడా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరొకసారి నేను ఈ సభ ద్వారా మీ అందరూ కూడా కోరుతున్నాను. మరొకసారి మీ ఆలోచన మరొకసారి పునరాలోచించండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించండి. ఖచ్చితంగా ఈ సీటుని గెలిచి ఈసారి కాదు 2024 సంవత్సరం కాదు, రానున్న 20-25 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో ఎగిరేటట్టు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విధి లేని పరిస్థితులు కలిగితే ఖచ్చితంగా కార్యకర్తల మనోభావం వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కానీ నాకు వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా బరిలో నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.